చూసాం. అందుకని దయచేసి మీరు అక్కడక్కడ నుంచిన వాళ్ళు కూర్చుంటే ఫంక్షన్కి ఒక అందంగా ఉంటారు. మీ అందరికీ కూడా మేము నుంచుని మేము కూర్చోవాలని చాలా ఆంధ్రాలో కొన్ని రాష్ట్రాల్లో ఉంటే అందరూ నుంచునే చూస్తుంటారు. మీకు ఎక్కడ కాళ్ళు లాగుతాయో మళ్ళా ఇంటికి వెళ్ళి మీరు ఇబ్బంది పడతారో పడకుండా ఉండే విధంగానే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా. ఇటువంటి ఫంక్షన్లు 23 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేయడం అంటే అంత ఆషామాషి కాదు. మీరు ఎవరు ఉంటారు ఎంత గవర్నమెంట్ డబ్బు అనుకుంటారు. దీంట్లో 40% నుంచి 60% మాత్రమే గవర్నమెంట్కి సంబంధించిన డబ్బు. మిగతాది మల్లాడి కృష్ణారావుకున్న పేరుతోటి ఎంతో మంది సహాయ సహకారాలతోటి ఇన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. అది గవర్నమెంట్కి తెలుసు, అందరికీ తెలుసు. ఇది జరగకుండా ఉండాలని చాలా ప్రయత్నం చేశారు. బీచ్ ఫెస్టివల్ పెడతామని ఒకటి జనవరిలో ఇప్పుడు కాదు బీచ్లో పెడతాం మాటలు మాత్రం ఉంటాయి. పనులు చేసేవాడు మాట్లాడు, చేతకానివాడు మాట్లాడుతుంటాడు, చేతకానివాడు ఇతరుల మీద తోసేస్తుంటాడు. మంచి జరిగితే అక్కడ చెడ్డ జరిగితే ఇంకోటి మీద. ఒక్కరే కాదు, ఇందులో చాలా మంది ఉంటుంటారు. అటువంటి అన్ని ఎదుర్కొంటూ ఈవేళ మీ ముందు నిలబడగలుగుతున్నాం. రాబోయే రోజులు ఇంకా మంచి జరుగుతాయి. నిన్నే కూడా చెప్పున్నాను, వచ్చే సంవత్సరానికి ఏ విధంగా చేయాలి, ఎలా స్టేజ్ని మార్చాలి, ఈ ప్లేస్ అంతా కూడా ఎక్కడికక్కడికి ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, అవసరమైతే అవతల పక్కన ఉన్న కాంపౌండ్ వాళ్ళు కూడా తీసి ఇంకా పెంచుకెళ్ళేలా చేయాలి. దానికి అలాగే ఇందాక రివ్యూ మీటింగ్ లో కూడా చెప్పాను నేను, పుష్కరాలకు 2 సంవత్సరాల తర్వాత రాబోతున్నాయి. దానికి ఏ విధంగా అరేంజ్మెంట్ చేయాలి. ఇప్పటి నుంచి ప్రతి విషయం కూడా నేను మాట్లాడేది గవర్నర్ గారితో పొద్దుటి నుంచి 2 గంటలు కూడా కారులో కూర్చుని అన్ని విషయాల్లో మాట్లాడడం జరిగింది, రివ్యూలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు విలేజెస్ తీసుకెళ్ళినప్పుడు ప్రతి విలేజెస్ గురించి కూడా అక్కడ ఉండే ట్రబుల్ ఏంటి, ఏ కమ్యూనిటీ అక్కడ ఉంటుంది అన్న విషయాలు కూడా ప్రతిదీ కూడా మాట్లాడాను. కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా నేను గవర్నర్ దగ్గర ఉన్నప్పుడు చాలా తక్కువ మాత్రమే మాట్లాడతాను. అందుకని దయచేసి అందరూ కూడా ఖాళీగా ఉన్న ఆ కుర్చీల్లో మీరు నిల్చున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇంకొక 2 నిమిషాల్లో మనకి గవర్నర్ గారు ఇక్కడ ఉంటారు. వారి మీద వెల్కమ్ సాంగ్ అయిన వెంటనే వచ్చి స్పీచెస్, దాని తర్వాత గవర్నర్ గారు కూడా ఉండేటప్పుడు అరుపులు అయ్యి లేకుండా కనీసం 1 గంటన్నర ఇక్కడ కూర్చుంటాను అన్నారు. నేను చూడాలి, కల్చరల్ షో చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నారు. నువ్వు ఏ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చావని అడిగితే ముంబై నుంచి వచ్చి ఉన్నారండి, కలకట్టా నుంచి ఉన్నారు, ఆంధ్ర నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు. అలాగే గజల్ శ్రీనివాస్ గారు 150 లాంగ్వేజెస్ లో పాడిన గజల్ శ్రీనివాస్ గారు కూడా ఒక 2 సాంగ్స్ మీ మీద ఇక్కడ ఉన్న వారి పాడిని కూడా 2 భాషల్లో పాడతారని కూడా చెప్పాను. అందుకని దయచేసి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో మిగతా ఫ్లవర్ షో నడుస్తుంది, అది నడవండి. మిగతా వాళ్ళు ఈ కార్యక్రమానికి పక్కనే నిల్చున్న వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆ ఖాళీ ఉన్న చైర్లో కూర్చున్నట్టయితే ఫంక్షన్ మనం మొదలు పెట్టబోతున్నాం అని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఒక డబ్బుతో చేసే కార్యక్రమం కాదు. ఒక 6 నెలల ముందు నుంచి ఈ కార్యక్రమాలకి ఏ విధంగా చేయాలి, ఏ కల్చరల్ ప్రోగ్రామ్స్ ని మనం పెట్టాలి, ఎక్కడ ఫ్లవర్ షోని, ఇవాళ ఫ్లవర్ షో ఉందంటే 6 నెలల నుంచి ముందుగా విత్తనాలు పనికొచ్చిన దగ్గర నుంచి దాన్ని తయారు చేసేది కానీ, బెంగళూరు పంపడం కానీ, పూణే పంపడం కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ శాంక్షన్స్ కి ఒక 4-5 రోజుల క్రితం మాత్రమే వచ్చింది. దానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని ఎవరి దగ్గర నుంచి తీసుకుని సహాయాన్ని అందించాలి అన్న విధంగా ఈ కల్చరల్ షో కూడా యానం ప్రజల ఈ ఉత్సవాలకు కూడా శాంక్షన్ వచ్చింది 6 రోజుల క్రితం మాత్రమే. కానీ 4 నెలల ముందు నుంచే ఎక్కడెక్కడ బాగుంటాయి, మన ప్రజలకి సంతోషపడేలాగా సంక్రాంతికి ఇవన్నీ కూడా ఉండేలాగా చేయాలన్న ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ 4 నెలల తర్వాత వచ్చే సంవత్సరానికి ఆలోచన చేస్తూ ఉంటాను. ఎక్కడైనా నేను టీవీలో చూసినా కానీ, ఏదైనా రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కానీ ఈ కార్యక్రమం మన యానంలో పెట్టాలి, మన ప్రజలు చూడాలి అనుకునే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందుకని మీరు సంతోషంగా ఉండాలి. ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో గతంలో ఏదైనా ఇబ్బందులున్నా కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఈ కొత్త సంవత్సరంలో సంక్రాంతి ఈ నెలలో అంతా కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మీ వ్యక్తిగా కోరుకుంటూ, దయచేసి అందరూ కూడా గవర్నర్ వచ్చేప్పటికి మనం నిలబడి ఆ గవర్నర్ గారు అక్కడ వచ్చిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు గవర్నర్ గారు ఉన్నంత వరకు కూడా చాలా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి కోరుకుంటూ, మీ అందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వ్యక్తిగా మీకు ఇస్తారుగా మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను.